తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కిలోమీటర్లు, చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై, కడలూరు, మయిలాడుదురై, తిరువారూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, కన్యాకుమారి, తిరువళ్లూరు, దిండిగలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 10 జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నై ఓఎంఆర్ రోడ్, మెట్రో పార్కులు మూసివేశారు అధికారులు. రాత్రి నుంచి చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం, కడలూరు, చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పుదుచ్చేరిలోని కారైక్కాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తుగా పుదుచ్చేరి బీచ్ రోడ్ మూసివేశారు అధికారులు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఏపీపై ఫెంగల్ తుపాన్ పెను ప్రభావం చూపనుంది. దీంతో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నానికి తుపాన్ పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. ఈరోజు దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మిగిలిన పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. రాజంపేటలో 21, రణస్థలంలో 18.75, లావేరులో 17, చీపురుపల్లిలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.